హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ ఆటిజం డెస్క్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. పేరెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఆటిజం, ADHD ఇవన్నీ డిసీజెస్ కాదు, ఒక న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ అని చెప్తారు. అసలు న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ లేదా డిజార్డర్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని చూస్తున్న మీరందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, ఇందులో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, ఈ కండిషన్ పిల్లల్లో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళ నర్వస్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే పూర్తిగా ఎదుగుదల ఉండదు వాళ్ళల్లో. అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికైతే బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా డెవలప్ అవ్వదో ఆ పిల్లల్లో మనం ఎటువంటి డిఫరెన్సెస్ని చూస్తామంటే, ఏదైనా నేర్చుకోవడంలో, వాళ్ళు ఆలోచించే విధానంలో, వాళ్ళ ఫీలింగ్స్లో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళు కమ్యూనికేట్ చేసే విధానంలో అన్నిట్లోనూ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అనేది ఏ వయసులో వస్తుంది అంటే, పిల్లల్లో ఇన్ఫాన్సీ 12 నెలల లోపే మనం అర్లీ సిమ్టమ్స్ని చూడొచ్చు. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపు అర్లీ చైల్డ్హుడ్ ఇయర్స్ అంటాం. సో ఆ పీరియడ్లోనే పిల్లల్లో ఇటువంటి డెవలప్మెంటల్ డిలే అనేది పేరెంట్స్ గుర్తించవచ్చు. సో వాళ్ళల్లో ఎటువంటి డిఫరెన్సెస్ చూస్తాం అంటే, వాళ్ళకి కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కానీ, లెర్నింగ్ కానీ చాలా స్లోగా ఉంటుంది. అలానే సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. కొత్త వ్యక్తులతో మాట్లాడటం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో వీళ్ళే ముందుగా వెళ్ళి కలుపుగోలుగా ఉండడం వాళ్ళు చేయలేకపోతారు. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళల్లో స్పీచ్ డిలే చూడొచ్చు, లేదా మనం చెప్తున్న లాంగ్వేజ్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, తిరిగి రెస్పాండ్ కూడా అవ్వలేకపోవచ్చు. అలానే వాళ్ళల్లో ఇంకా ముఖ్యంగా చూసేది బిహేవియర్ ఇష్యూస్. ఎలా బిహేవ్ చేయాలి అనే విషయం తెలియకపోవడం, సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. బ్రైట్ లైట్స్ చూడలేకపోవడం, గట్టిగా లౌడ్ నాయిసెస్ని వినలేకపోవడం, ఇలాంటివి సెన్సరీస్లో చూస్తాం. సో ఎటువంటి డిజార్డర్స్ని మనం న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్గా పరిగణిస్తాం అంటే, ఆటిజం, ADHD, లెర్నింగ్ డిసబిలిటీస్, సెరిబ్రల్ పాల్సీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏం జరుగుతుంది వీటిల్లో, పిల్లల యొక్క మెదడు డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు, వాళ్ళ బిహేవియర్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ మోటార్ స్కిల్స్. ఇప్పుడు సెరిబ్రల్ పాల్సీ తీసుకుంటే వాళ్ళల్లో బాడీ బ్యాలెన్స్ కానీ, మూమెంట్స్, ఫిజికల్ మూమెంట్స్ కానీ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటాయి. ఇలాంటివన్నీ ఈ కండిషన్స్లో చూస్తాం. అండ్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనేవి ఒక రేంజ్లో ఉన్నాయి. ఆ రేంజ్ ఏంటి, మైల్డ్ రేంజ్, మోడరేట్ రేంజ్ అండ్ సివియర్ రేంజ్. మైల్డ్ రేంజ్ ఆర్ మైల్డ్ కేటగిరీ అంటే, ఈ సిమ్టమ్స్ అనేవి ఆ చైల్డ్లో మనం చాలా తక్కువగా చూస్తాం. వాళ్ళ యొక్క డైలీ ఫంక్షన్స్ని వాళ్ళు చేసుకోగలుగుతారు. మోడరేట్ లెవెల్లో వాళ్ళు డైలీ ఫంక్షన్స్ని చేసుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి
వాళ్ళకి కొంచెం ట్రైనింగ్, సపోర్ట్, ఎక్స్ట్రా గైడెన్స్ అనేది కొంచెం ఎక్కువగా పేరెంట్స్, టీచర్స్, మన కమ్యూనిటీలో ఉండే అందరం కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది మోడరేట్ లెవెల్. ఇక సివియర్ లెవెల్ అంటే వాళ్ళల్లో కూడా కొంతవరకు ట్రైన్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఇతరుల మీద, వాళ్ళ కేర్ గివర్స్ మీదో పేరెంట్స్ మీదో డైలీ యాక్టివిటీస్కి వాళ్ళు డిపెండ్ అయిపోతారు అనే లెవెల్ సివియర్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇటువంటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ రావడానికి రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి అంటే ఒక పర్టికులర్ కాజ్ అంటూ మనం చెప్పలేం. కొన్ని కాజెస్ ఉన్నాయి, వాటి వల్ల ఇటువంటివి రావచ్చు. వాటిలో ముఖ్యంగా చెప్పే కాజ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. మనలో అబ్నార్మల్ జీన్స్ ఉన్నప్పుడు, పేరెంట్స్ నుంచి అవి ఇన్హెరెంట్ అయినప్పుడు, జెనెటిక్ మ్యూటేషన్స్ అయినప్పుడు ఆ పిల్లలకి ఇటువంటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అనే కండిషన్ రావచ్చు. సెకండ్ది, మదర్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తనకి ఏవైనా కాంప్లికేషన్స్ అయినప్పుడు, బిడ్డ ఊంబ్లో ఉన్నప్పుడే సరిగ్గా గ్రోత్ లేనప్పుడు, సరైన డెవలప్మెంట్ లేనప్పుడు కూడా పుట్టిన తర్వాత పిల్లల్లో ఇటువంటి కండిషన్ని చూస్తాం. తరువాతది, పిల్లలు పుట్టిన తరువాత అంటే వాళ్ళు టైమ్ ఆఫ్ బర్త్లో, ప్రీమెచ్యూరిటీలో పుట్టినప్పుడు, లో బర్త్ వెయిట్లో పుట్టినప్పుడు వాళ్ళ బ్రెయిన్కి కావలసినంత ఆక్సిజన్ అందనప్పుడు కూడా ఆ పిల్లల్లో మనం న్యూరో డెవలప్మెంటల్ డిజబిలిటీస్ అనే వాటిని మనం చూస్తాం. ఆ తర్వాత కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే తల్లికి సరి అయిన మెడికల్ కేర్ అందనప్పుడు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాల్ న్యూట్రిషన్, సరైన పోషకాహారం అందకుండా ఉన్నప్పుడు, కొన్ని టాక్సిన్స్ లైక్ లెడ్, మెర్క్యూరీ అటువంటి టాక్సిక్ మెటల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళల్లో ఇటువంటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ని మనం చూడొచ్చు. సో వీటిని ఎలా గుర్తుపట్టాలి, ఏ వయసు నుంచి గుర్తుపట్టగలం అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టిన మొదటి సంవత్సరంలోపే వాళ్ళల్లోని సిమ్టమ్స్ని గుర్తించగలరు. సరైన ఐ కాంటాక్ట్ లేకపోవడం, ఇతరులతో కలిసి సోషల్ స్మైల్ చేయలేకపోవడం, వాళ్ళ బాడీ మూమెంట్స్ చిన్న చిన్నవి, టాటా, హై హాయ్, బాయ్, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా వాళ్ళు చేయలేకపోవడం, ఇలాంటివన్నీ మొదటి 12 నెలల్లోపే మనం గమనించవచ్చు. స్పీచ్ డిలే ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, పీడియాట్రిషియన్కి చూపించడం ద్వారా మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసిన వాళ్ళం అవుతాం. సో దట్ వాళ్ళకి స్కిల్స్ని ట్రైన్ చేస్తే చిన్నప్పటి నుంచి ఆ స్కిల్స్ని నేర్చుకుని వాళ్ళు ఒక 6 years 7 years వచ్చేసరికి నార్మల్సీకి అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. ప్రతిదీ కూడా ట్రైన్ చేయగలుగుతాం. ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా సిమ్టమ్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.